ఆకలికి ఎన్నిసార్లు ఏడ్చామో, నీళ్లు తాగి ఎన్ని రైల్వే స్టేషన్లలో పడుకున్నామో, ఎన్ని రైల్వే స్టేషన్లో ఉండే ట్యాపుల దగ్గర నీళ్లు తాగి ఎన్ని రాత్రులు గడిపానో, ఎన్నిసార్లు లగేజ్ డబ్బాలో నిలబడి టికెట్ లేకుండా దెబ్బలు తిని ప్రయాణం చేశాను. ఇదంతా చేసింది గొప్ప కోసం కాదు, పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు. నేను ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు, నేను ఇక్కడ నిలబడ్డప్పుడు, నా ముందు ఉన్న వాళ్ళ ముందు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్న తీరు మా నాన్న టీవీలో చూస్తున్నప్పుడు, అరే నీ చిన్న కొడుకు చెడిపోలేదు, వాడు ఉన్నత స్థాయి కోసం, ఉన్నత లక్ష్యం కోసం, ఉన్నత ఆశయం కోసం వాడు కష్టపడ్డాడు అని దారి తప్పిపోయిన నీ కొడుకు కొత్త దారి వేసి చూపించాడు ప్రపంచానికి అని చెప్పుకోవాలి మా నాన్న అని ఈరోజు ఈ వేదిక నుంచి మా నాన్నకు చెప్తున్నా. నాన్న, నీ కొడుకుగా చెప్తున్నా, బలగం సినిమా చేశాను నాన్న. నాన్న, బలగంలో ఊరు మా ఊరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు పాట చేశాను నాన్న. బలరామ నరసయో బలరామ నరసయో, బంగారు సావు నీది బయలుదేరిపోవయ్యో బలరామ నరసయో. నాన్న, నీ కొడుకు చేశాడు. ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి మా నాన్న అంటే, నాతో పాటు ఉన్నోళ్ళందరూ చదివి గొప్పవాళ్ళు అయ్యారు, చదివి ఉద్యోగం చేసుకుంటుంటే నువ్వు దారి తప్పి వెళ్ళిపోతారని భయపడ్డాడు మా నాన్న. నాన్న లైఫ్లో ధమాకా చేసి రవితేజ గారిని సాధించాను నాన్న, బలగం చేసి దిల్ రాజు గారిని సాధించాను నాన్న. ఏం సాధించావు, ఏం సంపాదించావు అంటే వెనకాల ఫ్లాట్లు, ముళ్ళెలు, డబ్బులు, కట్టలు లేకపోవచ్చు, కానీ ఇంతమంది చప్పుడు ఉంది నాన్న, ఇంతమంది చప్పట్లు ఉన్నాయి నాన్న, ఇగో ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు నాన్న.